హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు గోబీ మంచూరియన్ రెసిపీని చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఇష్టమైన రెసిపీ ఇది. పిల్లలకైతే చెప్పనక్కర్లేదు, వాళ్ళు మరీ ఇష్టంగా తినేస్తారు. సేమ్ బయట కొన్న విధంగా అదే టేస్ట్తో వస్తుంది. మీరు తప్పకుండా చూసేయండి. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ను తీసుకోండి. దీనిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసిన దానికంటే కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో కొంచెం వాటర్ పోసి 1 టీ స్పూన్ సాల్ట్ను వేయండి. వాటర్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో వేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకోండి. క్యాలీఫ్లవర్లో సన్నటి పురుగులు ఉంటాయి కాబట్టి వాటిని తొలగించడానికి మనం ఈ ప్రాసెస్తో ఉడికించాము. క్యాలీఫ్లవర్ పైన కోటింగ్ కోసం ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల మైదా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ను తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడిని వేసుకోండి. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది వచ్చేసి ఆప్షనల్. ఇందులో సరిపడినంత వాటర్ పోసి బాగా కలపండి. ఈ పిండి యొక్క కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఉడికించి పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ పిండి బాగా పట్టేటట్లు కోట్ చేయండి. మీరు కావాలంటే చేతితో అయినా కలపవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలోకి ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కలర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం గోబీని ఫ్రై చేసి పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా రావాలి. ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ను వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ను, క్యాప్సికమ్ను కట్ చేసి వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్ను వేసుకోండి. 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారంను కూడా వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. దీనిని ఒకసారి బాగా కలిపి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం టమాటా కచప్ను వేసుకోండి. 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, వేడివేడిగా గోబీ మంచూరియన్ రెసిపీ మనకి రెడీ అయిపోయింది. ఈ వర్షాలకి చల్లగా చలి వేస్తుంది కదా, ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని వేడివేడిగా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మనం గోబీ మంచూరియాని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు ఎలా చేస్తారో, ఏమి ఆయిల్స్ యూస్ చేస్తారో కూడా మనకి తెలియదు. మనం హెల్తీగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకొని తినడం మేలు. మా పిల్లలైతే దీన్ని తిన్న తర్వాత నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బయట కొన్నదానికంటే కూడా చాలా టేస్ట్గా ఉందని. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.